బ్రహ్మాండమంతైను ఆవరించి ప్రతి ప్రాణి యొక్క హృదయంలో సాక్షిభూతంగా వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మను సంస్మరించటం మన యొక్క విద్యుక్త ధర్మం. అది మన హృదయంలోనే సాక్షిభూతంగా ఉన్నారండి. ఇది ప్రతి ప్రాణి యొక్క హృదయంలో చూడండి. వారి స్తోత్రంలో చూడండి, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం. ప్లీజ్ అండర్లైన్, సర్వధీ సాక్షిభూతం. అద్భుతమైన విశేషణం అండి పరమాత్మకుది. భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. సద్గురు అంటే జగద్గురు. అది పరమాత్మ అందరి యొక్క గురువు అండి. గురోర్గురు. అది గురువులకు కూడా గురువు అండి. అది వారిని ప్రార్థన చేయటం, వారిని సంస్మరించటం ఇది ఒక చక్కని సంప్రదాయం. ఎందుకు అని మీరు అడగచ్చు. దానికి సమాధానం సంజయులు వారు భగవద్గీత చివరి అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పారండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ. అది ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికి ఉంటుందో, ఎప్పుడు మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మను మన హృదయంలో పదిలపరుచుకుంటామో అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది, కొన్ని వస్తువులు వచ్చి చేరతాయటండి. ఏమిటి ఆ వస్తువులు చూడండి. శ్రీ ఐశ్వర్యం, విజయం, సక్సెస్. చూడండి, ఏ కార్యం అయినప్పటికీ అది జయప్రదంగా జరుగుతుందండి. విజయోభూతి చూడండి, సంపద. ధ్రువా నీతి, నీతి ధర్మం, ఇవన్నీ కూడా చక్కగా తాండవిస్తూ ఉంటాయండి. ఎక్కడ అన్నాడు. ఎక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడైనటువంటి అర్జునుడు వీరి యొక్క సన్నిధి చూడండి, అక్కడ ఏం జరుగుతాయంటే ఇటువంటివన్నీ అన్న మహత్తరమైనటువంటి ప్రతివారు కోరేది విజయం కదండి, సంపద కదా, ఐశ్వర్యం, ఇవన్నీ ఏ విధంగా వస్తాయి చెప్పండి. ఇది ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షం చేత అనే సంజయులు వారు లాస్ట్ వర్స్ అండి భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పి ముగిచ్చేసినారండి. ఇది కానీ ఏకశ్లోకి అంటారండి ఈ శ్లోకాన్ని. మళ్ళీ చెప్తున్నాను, చక్కగా కంఠస్థం చేయండి. యత్ర యోగేశ్వర కృష్ణో 78వ శ్లోకం చివరి అధ్యాయం 18. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. మహాభారత యుద్ధం ఇంకా జరగలేదు, ఇంకా కొద్ది రోజుల్లో జరగబోతున్నది. ఆ సమయంలోనండి ఇద్దరు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారండి. ఎవరో తెలుసునండి, దుర్యోధనుడు, అర్జునుడు. ఇద్దరు కూడా శ్రీకృష్ణ పరమాత్మను సహాయం అర్థించటానికి, యుద్ధంలో సహాయం అర్థించటానికి ఇద్దరు వెళ్ళారండి. ఎక్కడికి? కృష్ణ పరమాత్మ దగ్గరికి. సరిగా ఆ సమయంలో వారు పండుకున్నారండి. ఎవరు? కృష్ణుడు గారు. అప్పుడు వారిని లేపటం మంచిది కాదని చెప్పి దుర్యోధనుడు వారు లేవంగానే గనక నేను ఇంటర్వ్యూ తీసుకుంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు గనక వస్తే నేను వెంటనే సైన్యం కోరుకుంటాను అని తల దగ్గర కూర్చున్నాడండి. అంటే కన్ను కదా చూచేది మొదట్లో, చూడంగానే మాట్లాడేది నోరు కదా, అందుచేత తల నోరు ఎక్కడున్నాయో అక్కడ కూర్చున్నాడండి. ఎవరు? దుర్యోధనుడు. అర్జునుడు ఎక్కడ కూర్చున్నాడంటే నీ పాద కమల సేవయో అని కాళ్ళ దగ్గర కూర్చున్నాడండి. కృష్ణ పరమాత్మ పండుకుని లేవంగానే అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. ఎదురుగుండా ఉన్న అర్జునుడిని చూచాడండి. చూచి అర్జునుడు గారు బాగున్నారా అని చెప్పి కుశల ప్రశ్నలు వేస్తుంటే దుర్యోధనుడు గుండె బద్దలవుతున్నది వెనక. ఎక్కడ ఈయన సైన్యం కోరుకుంటాడు అని చెప్పి మొదట ఫస్ట్ ఇంటర్వ్యూ అర్జునుడికి వచ్చిందండి, దుర్యోధనుడికి రాలేదు. అప్పుడు అర్జునుడు గారు ఏమిటి కథ, ఏమొచ్చింది, ఎందుకు వచ్చినారని. ఏం లేదండి, యుద్ధం జరగబోతుంది, తమ యొక్క సహాయం అపేక్షించి వచ్చినామని. నాకు 2 ఉన్నాయి, నేను నా సైన్యం, చూస్ 1 అన్న. ఏదో ఒకటి కోరుకోండి, రెండిట్లో నన్నన్నా కోరుకోండి, నా సైన్యం అన్నా కోరుకోండి అని. అర్జునుడు గారు సామాన్యమైన వ్యక్తి కాదండి, బాగా ఆలోచించినారు. జడమైన వస్తువులు కోరుకుంటే ఏం లాభం, చైతన్యమైనటువంటి బ్యాటరీ, అది కనుక ఆ స్పిరిచువల్ బ్యాటరీ కనుక మనం కోరుకుంటే అద్భుతమైనటువంటి పరిణామాలు కలుగుతాయని వారికి బాగా తెలుసండి. అందుచేత కృష్ణ పరమాత్మ మీ సైన్యం నాకు అక్కర్లేదు, తమరు మాత్రం మా వైపు ఉండండి చాలు, తమరి సాన్నిధ్యం చాలు మాకు అని అర్జునుడు కోరుకుంటే వెనక దుర్యోధనుడు ఎంత ఆనందపడ్డాడంటే అప్పుడు చెప్పటానికి లేదండి. ఒరివరి సైన్యం కోరుకోలేదు, ఇక నా వంతు వస్తుందని చెప్పి ఇడి తిరిగినాడు. ఎవరు? కృష్ణుడు. దుర్యోధను గారు బాగున్నారా అని. బ్రహ్మాండంగా బాగున్నాం, యుద్ధం జరగబోతుందండి, తమ సహాయం. నాకు 2 ఉన్నాయి, ఒకటి కోరేశాడు ఆయన. ఎవరు? అర్జునుడు గారు. ఇంకో మిగిలింది ఏమిటి? నా సైన్యం, కావాలంటే తీసుకోండి అన్నాడండి.
అదేనండి కావాల్సింది 10,000 అన్నాడు ఆయన. దుర్యోధనుడికి సైన్యం పోయింది, అర్జునుడు గారికి కృష్ణుడు వచ్చారు. అంటే ఏంటి, అర్జునుడు ఇంజిన్ కొట్టేశాడు, దుర్యోధనుడు గూడ్స్ పెట్టెలు తీసుకుపోయినాడండి. దాని అంతరార్థం చూడండి. ఆ చైతన్యమైనటువంటి వస్తువు ఎక్కడున్నదో అక్కడ జయం తప్పదండి. ఈ సంసార దుఃఖం ఎంతో దాంట్లో కుమిలిపోయి మునిగిపోయి సంసార సముద్రంలో జనులు ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నారు. ఈ దుఃఖం పోవటానికి ఉపాయం ఏమిటి చెప్పండి? అది ఆనంద సముద్రం మన యొక్క స్వరూపంగా ఉండి చూడండి. కృష్ణ పరమాత్మ మొదట్లో నోరు తెరవంగానే ఇదే చెప్పినారండి, నాయన దుఃఖపడేవారం కాదు, మీరు కానీ వారు కానీ నేను కానీ దుఃఖపడేవారం కాదు, మన స్వరూపమే ఆనందం, ఓషన్ ఆఫ్ బ్లిస్. అది సముద్రం, ఆనంద సాగరం, సచ్చిదానంద సాగరం, అది మన యొక్క స్వరూపం. అది మర్చిపోయి ఈ దుఃఖంలో కుమిలిపోతుంటే ఇది నిజంగా మానవుని యొక్క కర్తవ్యమేనా, ఇది ధర్మమేనా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్కని వాక్యం ప్రశ్న చేసినారండి. ఇది కనుక చైతన్యమైనటువంటి వస్తువుని మనం ఎంత ఎక్కువగా మనం సంస్మరించుకుంటే అంత మంచిదండి. ఇది సరే, పొద్దున్నే లేవంగానే ఒక్కసారి స్మరణ చేయండి. పెద్దలు చెప్పినారు, బిగిన్ ది డే విత్ ప్రేయర్. అది స్టార్ట్ ది డే విత్ గాడ్, స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్, దిస్ ఈజ్ ది వే టు గాడ్. చూడు ఎంత చక్కని వాక్యం. రోజు ప్రారంభంలో నిద్ర లేవంగానే మొదట్లో దైవ చింతనతో మీరు ప్రారంభం చేయండి. మరో రాత్రి పరుండబోయేటప్పుడు ఇంకొకసారి మళ్ళీ స్మరణ చేయండి. మధ్యలో కూడా ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు దైవ స్మరణ చేయండి. ఇదే భగవంతుని పొందటానికి మార్గం. వ్యవహారం చేస్తున్నప్పటికీ ఆ వ్యవహారంలో కూడా మనం దైవమును మర్చిపోకూడదండి. గీతలో ఏం చెప్పారు? మాం అనుస్మర యుధ్యచ, 8వ అధ్యాయం చూడు. అక్షర వరబ్రహ్మయోగంలో చక్కని అష్టాక్షరీ మంత్రం చెప్పారు చూడు. యుద్ధచ, నీ వ్యవహారం చేసుకో. యుద్ధం అంటే అర్జునుడు గారికి క్షత్రియుడు కాబట్టి శాస్త్రధర్మం యుద్ధం కాబట్టి వారికి యుద్ధం చెప్పారు. తక్కిన వారికి మీకు వ్యాపారం, వారికి వ్యవసాయం, ఇంకొకరికి ఉద్యోగం చేసుకోండి, తప్పులేదు. యుద్ధచ, మీ వ్యవహారం చేసుకోండి, మీ కార్యక్రమం చేసుకోండి. బట్ డోంట్ ఫర్గెట్ ది లార్డ్. అది మాం అనుస్మర. శాశ్వతమైన వస్తువుని మర్చిపోతే ఎట్లా చెప్పండి? అది జడమైనటువంటి వస్తువులో పడిపోతే ఆఖరికి సంరక్షించేది ఎవరు చెప్పండి? ఎవరండి? అంత్యకాలంలో ఎవరండి కాపాడేది? చూడు, సర్వం వ్యర్థం మరణ సమయే సాంబయే కసహాయ. సర్వం వ్యర్థం మరణ సమయే, అంత్యకాలంలో ఏది కూడా వెంటరాదు, ఏది సహాయపడదు. చూడండి, ఒకసారి అండి యముడు గారు ఒక పాపి మెళ్ళలో పాశం వేసుకుని ఈడ్చుపోతున్నట్టండి. యముడు గారు ఈడ్చుపోతుంటే వాడు బాధపడలేక నిమిషం ఆగండి అన్నాడండి. ఎవరు? పాపి యముడిని ప్రార్థించారు. ఇంతవరకు హిస్టరీలో ఎంతమందినో తీసుకుపోయినాడు కానీ ఇట్లా అడిగిన వాడు ఎవడు లేడండి. ఇది అంచేత యముడు గారికి ఆశ్చర్యం కలిగి, ఏమిటి వీడు ఆపమంటున్నాడు, ఏమిటి కారణం, ఎందుకు ఆపాలయ్యా అన్నాడండి. ఏం లేదండి, కొంచెం వెనక్కి తిరిగి చూడాలి అంతేనండి అన్నాడు. ఇది ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది, ఏమిటి వెనక్కి ఎందుకు తిరగాలని చెప్పి. సరే యముడు గారు ఆపారు, వీడు వెనక్కి తిరిగాడు. మళ్ళా యముడు గారు ఈడ్చుపోండి అన్నాడు. ఎందుకు వెనక్కి తిరిగావు అని అడిగాడు యముడు. ఏం లేదండి, నా జీవితంలో చాలామందిని పోషించాను, ఒక్కడైనా సహాయానికి వస్తున్నాడు ఏమో చూచాను అన్నాడు. ఎవడొస్తాడు చెప్పండి ఆ టైంలో? కనుక వెంట వచ్చేది ఏంటంటే మన పుణ్యకర్మ, మన శుభకర్మ, మన పరోపకార కర్మ, మన దైవభక్తి. చూడండి, ఇది కాపాడుతుందండి ఇది అంత్యకాలంలో ఎప్పుడైనా. కనుక జీవితకాలంలో దాన్ని ఆర్జించాలా లేదా చెప్పండి? ధనమును ఆర్జించి రోజు ఒక హుండీలో కనుక ఒక పైసా వేస్తే సంవత్సరానికి 3 రూపాయలు అవుతుందండి దాదాపు. దాంతో తీర్థయాత్రలు చేస్తుంటారు కొందరు, రోజు హుండీలో కొంత పైసా వేస్తుంటారండి. అదేవిధంగా ఒక హుండీలో మనం పుణ్యం అనేటువంటిది రోజు కొద్దిగా వేయాలండి. వేస్తే సంవత్సరానికి కానీ ఇంకా 2-3 సంవత్సరాలకి ఎంత పుణ్యం వస్తుంది చెప్పండి? మన జీవితంలో ఎంత పుణ్యం ఆర్జించిన వారు అవుతాం? లేదే. రామరామ, జీవితంలో అయ్యా పుణ్యానికి హుండీ పెట్టలేదండి, పాపానికి హుండీ పెడుతున్నారండి. సరే, రోజు ఏదో పాడు కర్మ చేయటం, వాడిని తిట్టడం, వీడిని కొట్టడం, అపకారం చేయటం, అవినీతి, అధర్మం, దీంతో మునిగిపోతున్నదండి. ఆఖరికి అంత్యకాలంలో వాడి గతి ఏమవుతుంది చెప్పండి? ఈనాడు మన కళ్ళెదట ఎంతో హీనమైనటువంటి ప్రాణులు మనం చూస్తున్నాము చూడండి. చీమలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, పంది ఉన్నది, గాడిద ఉన్నది. అవి కూడా ప్రాణులే కదా, అవి కూడా జీవులే కదా. ఎందుకు వాటికి అంత బాధ, అంత హీనమైనటువంటి స్థితి ఎందుకు కలిగింది? ఒకసారి ఆలోచించండి. శ్రీకృష్ణ పరమాత్మరే 16వ అధ్యాయంలో చెప్తారండి, ఈ జీవితంలో ఎవరు అవినీతి, అధర్మం, అన్యాయం, దంభం, దర్పం ఇటువంటి హీనమైనటువంటి గుణాలని ఆర్జించుకుంటారో వాళ్ళందరినీ మూటగట్టుకుని నీచమైనటువంటి జన్మల్లో విసిరివేస్తానని చెప్పి గీతలో చెప్పారండి. చూడండి, ఆ శ్లోకం చెప్తాను వినండి. తానంటే వారిని, అహం ద్విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్. నరాధములు చూడండి, హోప్లెస్ స్పెసిమెన్స్ ఆఫ్ హ్యుమానిటీ. అది మానవుల్లో అతి లోయెస్ట్ స్థితిలో ఉన్నటువంటి వారన్నమాట. వాళ్ళందరినీ ఏం చేస్తాను?
తానహం ద్విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి. ఐ షల్ త్రో, విసిరి అవతల పారేస్తాను. క్షిప్ అంటే టు త్రో, అది. క్షిపామ్యజస్రమ శుభాన్ ఆసురీష్వేవ యోనిషు. అసుర గర్భం, ఇటు రాక్షసులు కానీ లేక క్రిమికీటకాలు కానీ హీనమైనటువంటి జాతుల్లో పడిపోతారు. ఎంత దౌర్భాగ్యం చూడు. చేతిలో అమూల్యమైనటువంటి అవకాశం. మానవ జన్మ అంటే సామాన్యం కాదండి. అది చక్కని బ్రెయిన్, భగవంతుని తెలుసుకునేటువంటి కెపాసిటీ. ఈరోజు జ్ఞానయోగం కాబట్టి జ్ఞాన సంబంధమైనటువంటి విషయంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మానవుడై పుట్టిన తర్వాత ఇక జ్ఞానం కనుక ఆర్జించకపోతే వృధా అండి, జీవితం వృధా అయిపోతుందండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము విజ్ఞానము దీని గురించి నొక్కి నొక్కి చెప్తున్నారండి. పశువుకి మానవుడికి ఇక్కడేనండి భేదం. సరే, పశువులన్నీ కూడా తింటున్నాయి, తాగుతున్నాయి, నిద్రపోతున్నాయి. ఆ విధంగా జీవితం వృధా అయిపోతున్నదండి. మానవుడు దానికి ఒక ప్రత్యేకత ఉన్నదని ఇదివరకు మీకు చెప్పినాను. ఏమిటి ఆ ప్రత్యేకత? బ్రహ్మావలోక ధిషణం, టు రియలైజ్ గాడ్. అది తను సృష్టించిన వారు వారిని తెలుసుకుని వారి అనుభూతి పొందటం అనేది మానవుని యొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను వాడు ఉపయోగించుకుంటున్నాడా చెప్పండి? బ్రహ్మావలోక ధిషణం, భగవానుడు ఆ బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు చక్కని మెంటల్ కెపాసిటీ పెట్టాడండి. ఆధ్యాత్మికమైనటువంటి తత్వం, భగవంతుని తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించినాడు. చూడండి, ఏ జంతువు అయినప్పటికీ పుట్టుకతో ఏ విధంగా ఉంటుందో చచ్చేటప్పుడు కూడా అట్లాగే వస్తుందండి. చూడండి, ఏ జంతువు అయినప్పటికీ, మానవుడి స్పెషాలిటీ చెప్తున్నాను వినండి. ఏ జంతువు అయినప్పటికీ పుడితే ఏమండి చచ్చే వరకు కూడా ఆ సంస్కారం మారదండి. సరే, ఇప్పుడు పిల్లండి, పిల్లిని పిలుచుకురండి, కూర్చోబెట్టండి, సంవత్సరం బోధ చెప్పండి. పిల్లిగారు అహింస పరమో ధర్మ, ఎలుకల్ని చంపవద్దు. సంవత్సరం వరకు వింటుందండి. సంవత్సరం అయిన తర్వాత ఎలుకొస్తే గబాలను పట్టేస్తుందండి. చూచారా, ఏమి ఉపయోగం చెప్పండి? ఆ బోధ వాటికి ఏమి ఎక్కదండి, మనస్సుకి ఎక్కదు. అదే బోధ సంవత్సరం మనుషుని చెప్పండి, మనుషుని కూర్చోబెట్టి వాడిలో కొంత మార్పు వస్తుందండి. చూచారా, కనుకనే సత్సాంగత్యం అని చెప్పి పెద్దలు చెప్పిన కారణం అండి. నాయన, పెద్దల యొక్క సాంగత్యంలో చక్కని విషయాలని గ్రహించును. అసలు నువ్వు ఎందుకొరకు వచ్చినావో, నీ నిజస్వరూపం ఏమిటో, నీ జీవిత లక్ష్యం ఏమిటో, ఇవన్నీ పెద్దల దగ్గర మానవుడు తెలుసుకోవాలండి. తెలుసుకుంటే కొద్దిగా మార్పు వస్తుందండి. కనుకనే సత్సాంగత్యం అని పెద్దలు చెప్తారు. అది సత్సంగం. అది కనుక తన యొక్క స్వరూపం ఇవన్నీ ఎట్లా తెలుస్తుందని పెద్దల యొక్క సాంగత్యం, ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథముల యొక్క పరిచయం దీనివల్ల జరుగుతుందండి. వీడు కనుక అభ్యాసం చేస్తూ చేస్తూ రాగా తప్పకుండా మార్పు కలుగుతుందండి. జంతువులకి మానవుడికి ఇక్కడే భేదం. చూచారు, జంతువుల్లో మార్పు. ఇప్పుడు సింహం ఏమండి, ఎంత మీరు బోధ చేసినా దాని యొక్క ఆ మెంటాలిటీ ఉన్న చూడండి, ఒక ప్రాణిని హింసించడం అనేది ఇది వదలదండి. అది మానవుడు అట్లా కాదండి. నాయనా, నువ్వు చేసేది పాపం, ఒక ప్రాణిని బాధ చేస్తున్నావు అంటే నిన్ను నీవు బాధ చేసుకున్నట్టే, భగవంతునికి అది అపచారం అని చెప్పి బాగా చెప్తే కొంత మార్పు వస్తుందండి. సరే, అది కనుక ఈ మార్పును కలుగు చేసుకోవటం అనేది మానవత్వం. సరే, ఇదివరకు ఎన్నో జన్మల నుంచి హీనమైనటువంటి గుణాలు, దౌర్భాగ్యమైనటువంటి జీవితం గడుపుతూ వచ్చాడు ఇప్పటికి వరకు. ఇప్పుడు ఆ పూర్వజన్మ సుకృతం వల్ల వీడికి సత్సాంగత్యం, మంచి గ్రంథముల యొక్క పరిచయం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా చక్కని అవకాశములు ఉన్నాయండి. ఇప్పుడే మనం ప్రయత్నం చేయాలండి. శ్రీకృష్ణ పరమాత్మ రేపు 5వ అధ్యాయంలో చెప్పబోతారు. చూడు, కోపము, అసూయ, ద్వేషము, ఈ దుర్గుణములన్నింటినీ ఎప్పుడు అరికట్టాలంటే బిఫోర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ. శక్నోతి, రేపు వచ్చే శ్లోకం అండి. శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ప్రాక్ శరీర విమోక్షణాత్ అండలు చేయండి. ఈ సాధనలన్నీ ఎప్పుడు చేయాలి తెలిసిన? శరీరం పడిపోవటానికి పూర్వమే. శరీరం ఎప్పుడు పడిపోతుంది ఎవరికి తెలియదు కదా, గ్యారంటీ లేదు కదా. దేర్ ఫోర్ హీ మస్ట్ బి ప్రిపేర్డ్ ఆల్వేస్. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తస్మాత్ సర్వేషు కాలేషు. కనుక జీవితం అనేది మహాప్రమాదకరమైనటువంటిది, ఒక బుడగ వంటిదండి. ఎప్పుడు చితికిపోతుందో ఎవరికి తెలియదు. అటువంటప్పుడు మీనమేషాలు లెక్క పెట్టుకుని తర్వాత కొందరు అంటారండి, ఏమయ్యా ధ్యానం చేసుకోవాలంటే ఇప్పుడు కాదు, నేను ఉద్యోగం చేస్తున్నాను, రిటైర్ అయిన తర్వాత అంటాడు. ఆ రిటైర్ అయ్యే వరకు వీడు ఉంటాడో, పెద్ద రిటైర్మెంట్ వస్తుందో ఎవడికి తెలుసు చెప్పండి. కనుక ఇటువంటి సందర్భాల్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత శీఘ్రంగా ఈ ఆధ్యాత్మిక విషయంలో మనం పరిచయం పొందుతామో అంత ధన్యులం అండి. ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక ఆశ్రమం ఉందండి. ఆ ఆశ్రమంలో గురువు గారు ఉన్నారు, ఒక శిష్యుడు ఉన్నాడండి. ఆ శిష్యుడు ఎంత చక్కగా సేవ చేస్తాడంటే ఏమండి, ప్రాణం కూడా అర్పణ చేసేటంత ఇదిగా చేస్తాడండి వాడు. గురువు అంటే వానికి ప్రాణం. అది ఎప్పుడు విసురుతుంటాడు, ఊడుస్తుంటాడు, గురువుగారికి గుడ్డలు ఉతుకుతూ ఏదో సేవ చేస్తాడు. గురువుగారికి చాలా ఆనందం. కానీ ఒక్క అవగుణం ఉందండి వాడికి. ఏమిటో తెలుసునండి, వాడి కంఠం
బొంగురు గొంతు అండి వాడిది. వాడు మాట్లాడుతుంటే కర్ణకఠోరంగా ఉంటుందండి అది. మరి ఎందుకు వచ్చిందో వాడి పూర్వజన్మ ఇది, పాడు కంఠం అండి ఇది. అంచేత వాడు మాట్లాడుతుంటే గురువుగారు 2 చెవులు మూసుకుంటాడు, ఎందుకంటే వినటం మహా కష్టం అండి. బొంగురు గొంతు వాడిది. ఇదొక్కటే గుణం అండి, అవగుణం. తక్కినన్నీ బాగా ఉన్నాయండి. అందుచేత పెద్దలతో సంప్రదించాడు గురువుగారు, మా శిష్యుడికి గొంతు బాగుపడాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు. చాలామంది ఒక సలహా ఇచ్చారు, ఏమిటంటే వాడికి సంగీతం నేర్పండి అన్నారండి. వెంటనే గురువుగారు మాస్టర్ గారిని పిలిపించారు, సంగీతం మాస్టర్ గారిని పిలిపించి రోజు 1 గంట ట్యూషన్, ఏది సంగీతం. వాడిని కూర్చోబెట్టి ఆశ్రమంలో చక్కగా సంగీతం, ఇవన్నీ రాగం, తాళం, పల్లవి ఇవన్నీ నేర్పుతున్నారండి. వాడికి సంవత్సరం పూర్తయిందండి. వాడి కంఠం ఎట్లా మారిపోయిందంటే కోకిల స్వరం వచ్చిందండి వాడికి. అప్పుడు గురువుగారు చెప్పారు, రేయ్ ఇక మీదట నీ పాత గొంతురు బొంగుతో మాట్లాడబాక, ఇప్పుడు మంచి స్వరం వచ్చింది, కోకిల స్వరం. ఈ స్వరంతో, తాళంతో, రాగంతో, పల్లవితో నాతో మాట్లాడు, నాకెంతో ఆనందంగా ఉంటుందని చెప్పాడండి. సరే అన్నాడు. ఒకనాడు గురువుగారు 2 మైళ్ళ దూరంలో ఒక ఊరుందండి, అక్కడేదో పని మీదకి పోయినాడు. శిష్యుడు ఒక్కడే ఉన్నాడండి ఆశ్రమంలో. పర్ణకుటీరం, తాటాకుతో చేసినటువంటి ఒక ఇది ఉందండి, పూరి గుడిసె, దాంట్లో నివాసం. ఏ పొరపాటులోనండి ఈ కుటీరం నిప్పంటుకుందండి, దగ్గర మండిపోతున్నది. అప్పుడు శిష్యుడండి గురువు గారికి వార్త చెప్పడానికి పరిగెత్తాడండి ఊళ్ళోకి. పరిగెత్తి ఊళ్ళో పట్టేశాడండి గురువుగారిని. ఇక చూడండి వార్త ఎట్లా చెప్తున్నాడు తెలుసండి. గురువుగారు కాంభోజి రాగం ఆది తాళం మొదలుపెట్టాడు. ఏమిటి చెప్పరా గురువుగారు, ఏమిటి తమరి కుటీ అన్నాడు. మళ్ళీ చూడండి రాగంతో మాట్లాడమన్నాడుగా, అందువల్ల సాగదీశాడు 5 నిమిషాలండి. ఏమిట్రా తమరి కుటీరం, ఏమిట్రా చెప్పరా అని. పరశురామ ప్రీతి అన్నాడండి. ఆఖరికి కాలిపోతున్నది. ఊరి దుంపదే, మామూలు మాటలైతే రాగంతో చెప్పన్నాను, కానీ ఇల్లు కాలిపోతుంటే నీకు రాగం రా ఇప్పుడు. ఈ పరిస్థితిలో ఉన్నదండి. సరే, ఆయుష్ ఎప్పుడు దిగజారిపోతుందో ఎవరికి తెలియదు. యమధర్మరాజు వచ్చి ఎప్పుడు పాశం వేస్తాడో ఎవరికి తెలియదు. మరి మీనమేషాలు లెక్క పెట్టుకుంటుంటే ఎట్లా చేయండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ బివేర్, జాగ్రత్తగా ఉండండి, ఎంత శీఘ్రంగా మానవుడు తరించడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిది అని అనేకమైనటువంటి ఉపాయములు చెప్తున్నారు. 18 యోగములు భగవద్గీతలోనండి. ఇంతవరకు 3 యోగములు పూర్తి చేసినావు, ఇది 4వది జ్ఞానయోగం. చూడండి నిన్నటి దినం ఏం జరిగింది చెప్పండి, కర్మయోగం. ఆ కర్మ అనేది మధ్యలో పెట్టి ఇటువైపు జ్ఞానం అటువైపు జ్ఞానం చక్కగా బోధించినారండి. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకో తెలుసిన, బాడీ గార్డ్స్ లాగా ఉన్నారండి. ఎవరు? జ్ఞానం. సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం పేరు ఈ 4వ అధ్యాయం. 3వది ఏమిటి చెప్పండి? 2 జ్ఞానం, 4 జ్ఞానం, 3వది కర్మ. కర్మ అందరూ చేస్తున్నారు, అది పెద్ద గొప్ప కాదండి. పశువులు కూడా కర్మ చేస్తున్నాయి, అజ్ఞానులు కూడా కర్మ చేస్తున్నారు, అది ఒక లెక్క కాదండి. అది తెలుసుకొని జ్ఞానం కలిగి కర్మ చేయాలి. జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి? బ్రహ్మాండమంతా ఒకటే చైతన్యం వ్యాపించున్నదనేటువంటి ఆ సత్యం కనుక తెలుసుకుంటే ఇక కర్మ ఎంత శుద్ధం అవుతుంది చెప్పండి. ఒక ప్రాణికి అపకారం చేస్తాడా చెప్పండి? తనకు తాను ఎట్లా అపకారం చేసుకోవడం, ఏ ప్రాణికి కూడా బాధ కలుగు చేయడు. ఇది ఎప్పుడు సంభవిస్తుంది? ఈ ఆత్మజ్ఞానం కలిగితేనే. చూచారు, విశ్వరూపం బ్రహ్మాండమంతా యూనిటీ. ఆల్దో వి సీ డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్, దేర్ ఈజ్ యూనిటీ అనేటువంటి సత్యం కనుక వాడికి తెలుసుకుంటే ఇంకా ఏ ప్రాణికి అపకారం చేయడండి. సరే, కర్మ ఎంత శుద్ధమైంది? మీరు 100 చెప్పండి కర్మలో దోషాలు ఉంటాయి, ఏది? అజ్ఞానం లేకపోతే. ఈ జ్ఞానం కనుక కలిగితే ఎప్పుడు దాంట్లో అవకతవకలు ఉన్నాయండి. నిష్కామంగా చేస్తాడండి. ఎందుకు వచ్చిన కర్మ? కర్తృత్వం దేనికి చెప్పండి? ఇప్పుడు ఎడతిరిగి కర్మ చేయాల్సిందే అందరూ. చూడండి, నడవటం కర్మ, భోజనం చేయటం కర్మ, శ్వాస పీల్చడం కర్మ, మాట్లాడటం కర్మ. ఈ కర్మ లేకుండా ఎవరు ఉండలేరని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చూడండి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతో. అకర్మ అంటే కర్మ లేకుండా ఎవరు ఉండలేరు. కనుక తెలుసుకొని ఏ విధంగా కర్మ చేయాలో చేస్తే అద్భుతంగా రాణిస్తుందండి. ఏది? ఈ జీవితం. జీవితం ఎప్పుడు శోభాయమానంగా ఉంటుందంటే ఈ కర్మలో దోషాలు లేకుండా ఉంటే. కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. ఇప్పుడు చూడండి, కంటి యొక్క పని ఏమిటి? చూడాలి కదా. ఏం చూస్తే తప్పేమిటండి? నోరు మాట్లాడచ్చు కదా. కానీ ఈ కన్ను ఆయన మంచి వస్తువులే లేక దైవ సంబంధమైనటువంటి ఇటువంటి చూస్తే ఎంతో బాగుండని పెద్దలు చక్కని బోధ చెప్తున్నారు. దురుపయోగం చేయబాకండి కంటిని, చెవిని దురుపయోగం చేయ, నోటిని దురుపయోగం చేయదు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. ఒక భక్తుడండి కులశేఖరుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఓ నాలుక, పాడు మాటలు మాట్లాడబాక.
కీర్తయ కేశవం మురరిపుం. చూడండి, దానికి ఒక చక్కని వర్క్ ఇచ్చినాడు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరే గచ్చాంగ్రియుగ్మాలయం జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షయం. ఇంద్రియములన్నింటికి చక్కని కార్యక్రమం ఇచ్చినారండి. ఏమండి, ఇది చేసుకుంటే ఎంత బాగుంటుంది, జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. కానీ దురుపయోగం చేస్తున్నాడు. ఇంద్రియములన్నింటినీ వ్యర్థమైనటువంటి కార్యముల్లో ప్రయోగింపజే, వాడిని కొట్టడం, వీడిని తిట్టడం, వాడిని దూషించడం, వీడిని ద్వేషించడం, ఇదేనండి. దీని కొరక మనకి ఇంద్రియములు ఇచ్చింది భగవంతుడు చెప్పండి. దాన్ని సద్వినియోగం చేస్తే ఏమవుతుందో తెలుసండి, ఆ ఇంద్రియముల యొక్క కార్యములు పవిత్రములు అయిపోతే ఇక మానవుడి యొక్క చిత్తం నిర్మలం అవుతుందండి. సరే, ఇంద్రియములు ఎప్పుడు శుద్ధమైందో మనస్సు శుద్ధం అవుతుందండి. అప్పుడు మనస్సు శుద్ధమైతే అంతరాత్మ అయినటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుందండి. ఇదేనండి జీవిత లక్ష్యం.